దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు మండే 7th జూలై 2025. మీ అందరికీ నేను యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 126వ అధ్యాయము 6వ వచనము. సామ్ నంబర్ 126 and verse 6. పిడికిడి విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మూసుకొని వచ్చును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడుచుచూ పోవు వాడు విత్తువాడు. అంటే చాలామంది, ముఖ్యంగా దేవుని ప్రజలు, రక్షింపబడిన వారు జీవితంలో దుఃఖంలో ఉన్నారు, ఏడుచుచూ పోతున్నారు. జీవితము ఎలాగున్నారంటే దేవుని కృప అండి అలాగే ఉంది అంటున్నారు. దేవుడు జీవితము వారికి న్యాయము చేయలేని పరిస్థితులు వారికి విరోధంగా ఉన్న పరిస్థితులు బట్టి దుఃఖంలో ఉన్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. పనులు మోసుకొని వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కొంచెము విశ్వాసము గొప్ప పంట తెస్తుంది. కొంచెము నిరీక్షణ గొప్ప పంటను తెస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పిడికిడి స్మాల్. అందుకే యేసుప్రభు అన్నారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. He that goeth forth and weepeth, bearing precious seed, shall doubtless come again with rejoicing, bringing his sheaves with him. Shall doubtless. డౌట్ లేదండి. నువ్వు అనుకున్నావు నీ జీవితంలో పడిపోయావు, ఓడిపోయావు, తరిమివేయబడ్డావు అని అనుకుంటున్నావు. కానీ ఏమంటున్నారు తెలుసా అండి? డౌట్ లేదు. నువ్వు తిరిగి సంతోషగానము చేయుచు పనులు మోసుకుంటావు. There's no doubt about this. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కేవలము ఈ ఆరాధనలో ఉన్న నీవేమి చేయాలి తెలుసా? మనం నమ్మాలి, దేవుని మాటను నమ్మాలి. ఇదే దేవుని క్రియ. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్, ఐ అగ్రీ విత్ యూ. ద లైఫ్ హ్యాస్ నాట్ బీన్ ఫేర్ విత్ యూ. లైఫ్ హ్యాస్ నాట్ బీన్ ఫేర్. లైఫ్ హ్యాస్ బీన్ బిటర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితము చేదు అనుభవాలతో ఉన్నవి. కానీ ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? మీరు సంతోషగానము చేయుచు మీరు పనులను మోస్తారు. వాట్ ఎవర్ యూ హ్యావ్ సోడ్ యూ విల్ క్యారీ షీవ్స్ అంటున్నాడు. ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దిస్ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్? దేవుని యొక్క ఈ బహుమానము కొరకు, దేవుడిచ్చు ఈ బహుమానం కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? हिंदी में पढ़ेंगे. भोजन संहिता 126 और वर्ष 6. चाहे बोझने वाला बीज लेकर रोता हुआ चलता जाए, परंतु वह फिर पुलियां लिया जय जयकार करता हुआ निश्चय लौट जाएगा. निश्चय तुम लौटेंगे. निश्चय आप लौटेंगे जय जयकार करता हुआ. क्या लेकर? पुलियां लेकर. मतलब आप छोटा चीज बोए लेकिन बड़े बड़े चीज आप लेके आ रहे हैं. आज आप दुख में हैं, आप आज रोने में हैं, लेकिन प्रभु का वचन कहता है कि आप जय जयकार करते हुए फिर आप जी उठेंगे. फिर आप आशीर्वाद के साथ, परमेश्वर के भेंट के साथ खड़ा हो जाएंगे. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అందుకే యేసు ప్రభువు అన్నారు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఇదేనండి ఓదార్పు. పిడికిడి విత్తనమును పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు.
సంతోషగానము చేయొచ్చు. దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్స్, దిస్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈరోజు ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హూవర్ యు ఆర్, నువ్వు ఎవరువైనా సరే, ఏం చెయ్యాలో అన్న ప్రశ్నకు జవాబు చెప్పమంటారా? ఈ మాట నమ్మండి. నేను సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చేదను. నేను సంతోషగానము చేయుచు నేను గిఫ్ట్స్ని మోసుకొని వస్తాను, రివార్డ్స్ని మోసుకొని వస్తాను అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు. అనారోగ్యమైన వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ తండ్రి, అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు దేవా, సంతోష గానము చేయుచు వారి ఉద్యోగంలో పనులు మూసుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారిని దీవించి వారి బిజినెస్లో వారు ఆశీర్వదింపబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దేవా, ఏ లెవెల్లో వారు చదువుకుంటున్నా, ఏ క్లాసెస్లో చదువుకుంటున్నా దేవా, వారి పనులు మోసేవారుగా వారిని మీరు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించింది. మీ దయా కీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతుడ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన వారి పరిచయలో పిడికిడి విత్తనము చేత పట్టుకొని కన్నీటితో విత్తుతూ నాయన దేవా, గొప్ప పనులు కోస్తున్నందుకు కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించండి. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మహోన్నతున నాయన తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.